మరోసారి భారీ విజయమే లక్ష్యంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ దూసుకుపోతున్నారు. ఎన్నికల్లో కీలకమైన మేనిఫెస్టో ప్రణాళికబద్ధంగా సిద్ధం చేస్తున్నారు. అలాగే మేనిఫెస్టో ప్రకటనకు డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 26వ తేదీ ముహూర్తంగా ఖరారు చేశారు. అందులో భాగంగా ఈ రోజు పార్టీ ముఖ్యులతో జగన్ విశాఖలో సమావేశమవుతున్నారు. తన యాత్రలో ప్రజల నుంచి వచ్చిన సూచనలు, సలహాలను వివరించి మేనిఫెస్టోకు తుది రూపు ఇవ్వనున్నారు. ఈ నెల 25న పులివెందుల్లో జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. అదే రోజు అక్కడ జరిగే సభల్లో ఆయన పాల్గొంటారు. ఆ సభ ద్వారా ఎన్నికల ప్రచార రెండో దశ ప్రారంభించనున్నారు. రోజు 3 సభల్లో పాల్గొనేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 100 సభల్లో జగన్ పాల్గొంటారని పార్టీ నేతలు చెబుతున్నారు. విశాఖలో జగన్ యాత్రకు వచ్చిన స్పందనపై పార్టీ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక మేనిఫెస్టోలో ప్రస్తుత సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే జగన్ కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. అమ్మ ఒడి పరిధి పెంపు, పెన్షన్ 3,000 నుండి 4,000కు పెంచే ఛాన్స్ కనిపిస్తుంది. అలాగే రైతు రుణమాఫీ కోసం జగన్ పైన పార్టీ నేతల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. 2019 ఎన్నికల సమయంలో ప్రకటించిన మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేశామని జగన్ ప్రతి సభలో చెబుతున్నారు. చేసేదే చెబుతున్నామని, చెబితే చేస్తామని జగన్ స్పష్టం చేశారు. గత ఎన్నికల సమయంలో చెప్పిన డ్వాక్రా సంఘాల రుణమాఫీ అమలు చేశారు. దీంతో ఈసారి రైతులు, మహిళల కోసం జగన్ ఏం ప్రకటిస్తారనేది కీలకంగా మారుతుంది. బస్సు యాత్రలో భాగంగా జగన్ వివిధ వర్గాల్లో సమావేశమయ్యారు. వారి అభిప్రాయాలను సైతం సేకరించారు. సమావేశాల్లో ఒక బాక్స్ ఏర్పాటు చేసి సూచనలు, సలహాలు స్వీకరించారు. అయితే జగన్ రైతు రుణమాఫీ ప్రకటిస్తారా, రైతు భరోసా మరింత పెంచుతారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మహిళల కోసం కొత్త నిర్ణయాలు మేనిఫెస్టోలో ఉంటాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు. జగన్ రైతు రుణమాఫీకి అనుకూలంగా నిర్ణయం ఉంటుందనే అంచనాలు పార్టీలో వ్యక్తమవుతున్నాయి. దీంతో రుణమాఫీ పైన జగన్ ప్రకటన చేస్తే ఎన్నికల్లో అది కీలకంగా మారే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ ఇప్పటికే సూపర్ 6 పేరుతో సంక్షేమ పథకాలను ప్రకటించింది. మరిన్ని హామీలతో మేనిఫెస్టో ప్రకటనకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ కూడా సుదీర్ఘ కసరత్తు చేస్తుంది. జగన్ మేనిఫెస్టో అన్ని వర్గాలకి మరింత లబ్ధి కలిగించేలా ఉంటుందని వైసీపీ నేతలు అంటున్నారు.